వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుండి గత పాలిసెట్ ఎగ్జామ్స్ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ముందుగా టీఎస్ పాలిసెట్ 2020లో అడిగిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ 4, 7, 10 dash are in AP. Then sum of 15 terms means S15 value we have to find. Okay na. Here 4, 7, 10 dash are in AP means A value is 4, common difference D is 3. A2 minus A1 is 3 అవుతుంది. అంటే A2 means 7, A1 is 4. అంటే 7 minus 4 3. అంటే A1 value 4 means A1 means A and D common difference is 7 minus 4 3 అవుతుంది. 7 minus 4 3. మనము S15 వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా. Sn వాల్యూ ఏంటి మనకు? సమ్ ఆఫ్ n టర్మ్స్ n by 2 2a plus n minus 1 into d. ఓకేనా. చూడండి ఇక్కడ S15 వాల్యూ కాబట్టి n is equal 15. ఇది 15 by 2 2a means 2 into 4 8 plus n minus 1 15 minus 1 is 14 14 3 is 42. Okay, 15 into 8 plus 42 50 by 2 2 ones 2 25. ఓకేనా. మరి 15 into 25 ఏమవుతుంది? 15 5 is 75 అంటే 7 5 15 2 is 30 30 plus 7 37 375 అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. అంటే చూడండి దీన్ని మనము ఈ క్యాల్కులేషన్ చేయకుండానే ఈ ఫార్ములా యూజ్ చేయకుండా కూడా మనము వెరిఫికేషన్ ద్వారా చెప్పొచ్చు. S15 అంటే ఏంది? సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్సే కదా, అంటే దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 15 అవుతుంది. n by 2 into 2a plus n minus 1 into d అంటే n ఇక్కడ మనం n వాల్యూ S15 కాబట్టి ఇక్కడ వచ్చిన Sn అనేది 15 యొక్క n మల్టిపుల్ అవుతుంది. ఓకేనా. S19 అనుకుంటున్నాం అనుకోండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 19 టర్మ్స్ అనుకోండి, అది S19 అనేది ఏమవుతుంది? 19 యొక్క మల్టిపుల్ అవుతుంది. అలానే ఇక్కడ S15 అంటే ఇక్కడ ఆప్షన్స్లో మనం చెక్ చేసుకున్నట్లయితే ఏ ఆప్షన్లో అయితే మనకు 15 యొక్క మల్టిపుల్ ఉందో చూద్దాం, అది ఆన్సర్గా తీసుకోవచ్చు. చూడండి 385 అంటే 3 plus 8 11 11 plus 5 16. ఇక్కడ 3తో ఇది డివిజిబుల్ కాదు, అంటే 15తో డివిజిబుల్ కాదు, మరి ఇది ఆప్షన్ కాదు. 475 4 plus 7 11 11 plus 5 16 16 కూడా 3తో డివిజిబుల్ కాదు, ఇది కూడా ఆప్షన్ కాదు. 375 ఉంది అంటే ఇది 3తో డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది, అంటే 15తో డివిజిబుల్ అవుతుంది. 375 3 plus 2 5 5 plus 5 10 అంటే 10 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 కాబట్టి మనకు ఓన్లీ 375 అనేది 3తో 5తో డివిజిబుల్ అవుతుంది, 15తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకు ఆప్షన్ 3 వస్తుంది. మనకు ఇక్కడ 4 ఆప్షన్లో 3 3తో డివిజిబుల్ అవుతారు. ఓకేనా. కాబట్టి మనకి ఈజీగా మనం వెరిఫికేషన్ చెప్పవచ్చు. కానీ 2 కూడా అలా వచ్చాయి అనుకోండి, ఇక్కడ ఆప్షన్లో ఇంకొక ఆప్షన్లో 390 ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం ఫార్ములా ప్రకారం చేయాలి. ఓకేనా. 390 అనేది డివిజిబుల్ బై 5 అండ్ డివిజిబుల్ బై 3 కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 15తో డివిజిబుల్ అవుతుంది. అప్పుడు 2 ఆప్షన్లో మనకు 15తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఉన్నప్పుడు మాత్రం ఈ వర్కౌట్ కాదు మనకు ఈ వెరిఫికేషన్ మెథడ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. ఇన్ యాన్ ఏపీ A3 is equal 4 A9 is equal to -8 then which term is 0? ఓకేనా. ఇయర్ A3 is equal 4 మీన్స్ మనకు nth టర్మ్ డెఫినేషన్ ప్రకారం an is equal a plus n minus 1 into d కదా. an is equal a plus n minus 1 into d. This is the nth term of AP. So from this A3 is equal మనం ఏమని రాయొచ్చు? a plus 2d is equal 4 అవుతుంది. A9 is equal -8 మీన్స్ దీని నుంచి మనం ఏమని రాయొచ్చు? a plus 8d is equal to -8. మనకు వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ దెన్ విచ్ టర్మ్ ఈజ్ 0. ఈ 0 అనేది ఈ ఏపీలో ఎన్నవ పదము అన్నప్పుడు, ఇలా అడిగినప్పుడు విచ్ టర్మ్ ఈజ్ 27 విచ్ టర్మ్ ఈజ్ 81 అన్నప్పుడు ఆ ఇచ్చిన దాన్ని మనం ఏమనుకోవాలంటే లెట్ an ఈజ్ ఈక్వల్డ్ అనుకోవాలి. దాన్ని ఏమని తీసుకోవాలి? లెట్ an ఈజ్ ఈక్వల్డ్ మనము 0 అనుకోవాలి. మరి an ఈజ్ ఈక్వల్ 0 అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డిఏ కదా.
ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా, ఇక్కడ 0 ఇచ్చింది కాబట్టి 0 తీసుకుంటున్నా. దెన్ విచ్ టర్మ్ ఈజ్ 105 ఈ ఏపీలో ఉన్నది ఏదైనా అడగవచ్చు ఆ టర్మ్ అన్నప్పుడు మనం దాన్ని జనరల్గా ఏం తీసుకోవాలి, దాన్ని ఏఎన్ అనుకోవాలి. ఇప్పుడు మనకు ఏ వాల్యూ కావాలి, డి వాల్యూ కావాలి. ఈ ఫస్ట్ 2 ఈ గివెన్ టర్మ్స్ ద్వారా మనం ఏని డీని కనుక్కోవాలి. కనుక ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ చేస్తే ఏ అనేది ఏమవుతుంది, ఎలిమినేట్ అవుతుంది. మైనస్ ఇది ప్లస్ అవుతుంది, క్యాన్సల్. -6d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంటుంది 12, అంటే d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 12/-6 అంటే -2. నువ్వు d ఈజ్ ఈక్వల్ టు -2ని ఫస్ట్ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే d ఈజ్ ఈక్వల్ -2ని ఇందులో రాస్తే a ప్లస్ d ప్లస్లో -2 2 ఇంటూ -2 ఏమవుతుంది, ఈ వాల్యూ -4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ 4. a ఈజ్ ఈక్వల్ -4 + 4 8. -4 రైట్ సైడ్ పంపిస్తే a వాల్యూ 8, d వాల్యూ -2. ఓకే, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి ఎన్ వాల్యూ కనుక్కుందాం. ఏ డి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 + n-1 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ 0. చూడండి ఇక్కడ ఏమవుతుంది, 8 + -2 ఇంటూ n -2 ఇంటూ n ఏమవుతుంది -2n అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ +2 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి దిస్ వాల్యూని -2ని రైట్ సైడ్ తీసుకెళ్తే +2n అవుతుంది. 2 + 8 10 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 10/2, 2 1s 2 5s అంటే n ఈజ్ ఈక్వల్ 5 అంటే దాని అర్థం ఏంటి, a5. n ఈజ్ ఈక్వల్ 5 మీన్స్ a5 వాల్యూ 0 అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఇచ్చిన 2 టర్మ్స్ ద్వారా మనం సింప్లిఫై చేసి ఏడి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో ఏఎన్లో ఏ వాల్యూ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ చూడండి మనము సొల్యూషన్ చేయకుండా కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ a3 ఈజ్ ఈక్వల్ 4 అన్నాడు కదా, a9 ఈజ్ ఈక్వల్ -8 అన్నాడు. a3 ఈజ్ ఈక్వల్ టు 4, a9 ఈజ్ ఈక్వల్ టు -8 అంటే మనకు కావాల్సింది ఏంది 0. 0 అనేది విచ్ టర్మ్, ఎన్నో టర్మ్ అంటే అది a4, a5, a6 అంటే ఇక్కడ 0 అనేది 4కి -8 మధ్యలో ఉంది కదా. 0 అనేది 4కి -8 మధ్యలో ఉంది కాబట్టి మనకు ఆప్షన్లో ఉన్నది కూడా a3కి a9 మధ్యలో ఉన్నదే తీసుకోవాలి. అంటే a5, a4 కానీ a2, a1 కాదు. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా ఉన్నది. ఒకవేళ ఇక్కడ వేరే ఆప్షన్ ఉన్నట్లయితే a10 ఉంటే మనకు ఇక్కడ సెకండ్ బిట్ ఆప్షన్గా a10 ఉంటే మనకు ఇది డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు, a5 అని తీసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే a9 కన్నా పెద్ద అనేది a10 అనేది 0 కాదు. మరియు a3కి a9 మధ్యలో ఉంది కదా 0 అనేది, కాబట్టి a3కి a9 మధ్యలో ఉన్న ఆప్షన్ ఏంటిది a5. ఆ విధంగా ఇక్కడ మాత్రం మనం సింప్లిఫై చేసి చేయాలి. ఓకే, నో థర్డ్ ప్రాబ్లం. 10th టర్మ్ ఆఫ్ ఏపీ 13,8,3,-2 ఈస్ ఈ ఏపీలో 10వ పదము అడిగిండు. ఓకే, మనకు ఏ ఈజ్ ఈక్వల్ వాట్ 13, కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ a2 - a1 ఆర్ a3 - a2. సో d ఈజ్ ఈక్వల్ వాట్ 8 - 13 మీన్స్ -5 అంటే మనకు డిక్రీజ్ అవుతుంది వాల్యూస్, అంటే కామన్ డిఫరెన్స్ అనేది మైనస్లో ఉంటుంది. ఓకేనా, సో 10th టర్మ్ మీన్స్ a10 వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్. ఓకేనా, a10 ఈజ్ ఈక్వల్ a + 9d. a ఈజ్ ఈక్వల్ a + n-1 ఇంటూ d కదా. సో ఇయర్ a ఈజ్ ఈక్వల్ టు 13 + 9 ఇంటూ d -5 మీన్స్ 9 5s are 45. సో -45. 13 - 45 అంటే ఏమవుతుంది -32. సో 10th term of this AP is -32. That is first option. Okay, next 4th problem. If summation n is equal 55 then n value. Okay na, manaku summation n is equal to n into n plus 1/2 అంటే sum of first n natural numbers అంటే n into n plus 1/2 కదా. అంటే n into n plus 1/2 is equal to 55. ఇది దెన్ n వాల్యూ అడిగిండు. అంటే n into n plus 1/2 is equal 55 అంటే వాట్ ఈజ్ n అంటే మనకి ఏంటి, దీని నుంచి n into n plus 1 ఏమవుతుంది
110 అవుతుంది. ఓకేనా? అంటే దీని నుంచి మనం దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఏమవుతుంది 110. అంటే మనము ఏదైనా ఈ నెంబర్ తీసుకుందాం 5 దాని తర్వాత నెంబర్ 6 మళ్ళీ ప్లేస్ 110 వస్తుందా? కాదు. 7 దాని తర్వాత నెంబర్ 8 7 8 110 కాదు. నెక్స్ట్ 9 దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ 10 9 10 90 కానీ ఇక్కడ 110 కావాలి. అంటే ఫోర్త్ ఆప్షన్ 10 దాని నెక్స్ట్ నెంబర్ 11 10 11 110 కాబట్టి ఫోర్త్ ఆప్షన్ n ఈజ్ ఈక్వల్ టు 10 n ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. మనం దీన్ని సింప్లిఫై చేసినా కూడా మనకు అదే వస్తుంది. ఓకే, నా ఫిఫ్త్ ప్రాబ్లం ఇవి టీఎస్ పాలిసెట్ 2019 నందు రావడం జరిగింది. 10th టర్మ్ ఆఫ్ ఏపీ 5, 1, -3, -7 డాష్. ఇందులో ఈ ఏపీలో 10th టర్మ్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ 10 వాల్యూ అంటే మీన్స్ ఏ ప్లస్ 90 వాల్యూ యూ హ్యావ్ టు ఫైండ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కామన్ డిఫరెన్స్ డి ఏమైంది వాల్యూస్ అనేవి తగ్గుతున్నాయి అంటే ఏమవుతుంది డి అనేది నెగిటివ్ ఉంటుంది. A2 - A1 1 - 5 మీన్స్ 4. A10 A ప్లస్ 90 మనం ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి మూడో ప్రాబ్లం చేసినాం. ఏ మీన్స్ 5 9 ఇంటూ డి మీన్స్ 9 4 36 9 4 36 అంటే మనకు -36 అనమాట -36. సో 5 ప్లస్ -36 అంటే 5 - 36 మీన్స్ 31. అంటే 10th టర్మ్ ఈస్ A10 ఏమవుతుంది -31 దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, సిక్స్త్ ప్రాబ్లం విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 21 18 15 డాష్ ఈస్ -30. ఓకేనా? ఇందులో ఈ ఏపీలో ఈ -30 అనేది ఎన్నో పదం అంటే మనం ఏమనుకున్నాము ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఏఎన్ అనుకోవాలి. లెట్ దాని ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు -30 అనుకుందాం. ఓకేనా? ఇక్కడ వాట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ 21 కామన్ డిఫరెన్స్ డి ఏంటి A2 - A1 18 - 21 మీన్స్ -3. సో ఏఎన్ మీన్స్ ఏ ప్లస్ n - 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ 30. ఏ మీన్స్ 21 ప్లస్ n వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ n - 1 d వాల్యూ -3. ఓకే -30. ఓకే, నౌ 21 -3 into n -3n -1 into -3 మీన్స్ +3. చూడండి -30ని లెఫ్ట్ మనము లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది +30 అవుతుంది ఈజ్ ఈక్వల్ 0. 21 + 3 24 24 + 30 54 54 ఈజ్ ఈక్వల్ -3 అని రైట్ సైడ్ తీసుకొస్తే +3n n ఈజ్ ఈక్వల్ టు 54/3 3 1s 3 8 అంటే 18s 3 1s 3 18s. సో n ఈజ్ ఈక్వల్ వాట్ n ఈజ్ ఈక్వల్ టు 18 మీన్స్ A18 అంటే మనకు 18th టర్మ్ అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం ఇన్ ఏపీ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎస్ఎన్కి ఫార్ములా అడిగింది డైరెక్ట్ క్వశ్చన్. n/2 మనకు n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి అని ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ రాసుకుంటాం ఏపీలో. సో ఇది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సెకండ్ ఆప్షన్ ఏముంది n/2 ఇంటూ a ప్లస్ n - 1 ఇంటూ డి ఉంది. ఇది కాదు. n² ఉంది. ఇది కాదు. నన్ను అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి అదైనా పర్వాలేదు. లేదా లాస్ట్ టర్మ్ తెలిస్తే ఏ మరియు లాస్ట్ టర్మ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ n/2 ఇంటూ a ప్లస్ ఎల్. మనకి ఇక్కడ మనకు ఫస్ట్ ఫామ్లో ఉంది అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ ఎయిత్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లము 2019 పాలిసెట్లో రావడం జరిగింది. ఎయిత్ ఇప్పుడు చెప్పుకోబోయేది 2015 పాలిసెట్లో కూడా రావడం జరిగింది. టీఎస్ పాలిసెట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 ఈజ్ అంటే మరి వాట్ ఆర్ 2 డిజిట్ నెంబర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మరి స్మాలెస్ట్ 2 digit నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 3 ఈజ్ 12. స్మాలెస్ట్ 2 digit నెంబర్ డివిజిబుల్ బై 3 ఈజ్ 12 అండ్ నెక్స్ట్ నెంబర్ 15 డాష్ and
ఏంటి నెక్స్ట్ బిగ్గెస్ట్ 2 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 3 ఈజ్ 99. ఓకేనా, స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 3 ఈజ్ 12. బిగ్గెస్ట్ 2 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 3 ఈజ్ 99. నెక్స్ట్ 100 అనేది 3 డిజిట్ నెంబర్ అవుతుంది. అంటే 99 అనేది 3 యొక్క 3 × 33, 3 ఈజ్ 99. మరి మొత్తం టోటల్ 100 లోపు 3 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? 33 ఉన్నాయి. మల్టిపుల్స్ ఆఫ్ 3 బిలో 100 అంటే 33. అంటే మనకు ఇందులో 1 to 10 ఏమో 3 ఉన్నాయి. 1 to 10 3 ఉంటాయి. మనం మళ్ళీ 10 నుంచి 100 వరకు ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. అంటే మనకు ఏంది నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 ఈజ్ 30 అవుతుంది. ఓకేనా, మనకు అంటే ఫస్ట్ ఆప్షన్ 3 × 33 99. అంటే 33 ఉంటే 100 లోపు మనకు 3 చే డివిజిబుల్ అయ్యే కావచ్చు, 3 యొక్క మల్టిపుల్స్ కావచ్చు. ఎన్ని ఉన్నాయి? 100 లోపు 33 ఉంటాయి. అందులో ఆ 33లో 3 ఏంటి? 1 డిజిట్ నెంబర్, అంటే సింగిల్ డిజిట్ నెంబర్స్. అంటే 3, 6, 9 అనేవి సింగిల్ డిజిట్ నెంబర్స్. అంటే మనకు కావాల్సింది ఏంది? 2 డిజిట్ నెంబర్స్ కదా. 3తో డివిజిబుల్ అయ్యే 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని అన్నాను. కాబట్టి మనకు 33 నుంచి 3 తీసేస్తే, ఫస్ట్ 3 తీసేస్తే మనకు 30 వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్. లేదంటే మనం సింప్లిఫై చేసుకుంటే ఈ విధంగా A = 12, D = ఏంటి? D = 3 తీసుకొని మనము AN ఇక్కడ ఏంటి? AN అనేది ఏమవుతుంది? 99. ఆ విధంగా సింప్లిఫై చేస్తే N వాల్యూ కూడా తెలిసిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ మనం చేసాము. ఇందులో N వాల్యూ ఎన్ని ఉన్నాయో కనుక్కోవడం కోసము సేమ్ ఈ ప్రొసీజర్ చేయాలి. ఓకేనా, నౌ 9th ప్రాబ్లం. ఇది TS పాలసీ 2018లో అడగడం జరిగింది. ఇఫ్ A, B, C are in AP, then B minus A. ABC are in AP means A2 minus A1 is equal to A3 minus A2. ఓకేనా, సో here B minus A means A2 minus A1 is equal to A3 minus A2 అంటే C minus B. ఇక్కడ చూడండి A plus C by 2 ఉంది, C minus B ఉంది, B² minus 1, A minus B ఆప్షన్స్గా. అంటే B minus A is equal సెకండ్ ఆప్షన్ డైరెక్ట్. ఇది మనకు ఆన్సర్ 2, C minus B. ఓన్లీ B అడిగిన అనుకోండి మనకు A plus C by 2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ mth టర్మ్ ఆఫ్ an AP ఈజ్ n అండ్ nth టర్మ్ ఈజ్ m, దెన్ pth టర్మ్ ఈజ్. ఓకేనా, ఇక్కడ AM ఈజ్ గివెన్. AP యొక్క mth టర్మ్ అంటే AM ఆఫ్ AP ఈజ్ n అండ్ ఇంకా నెక్స్ట్ ఏమొచ్చాడు? nth టర్మ్ ఈజ్ m, an ఈజ్ ఈక్వల్ టు m. ఓకేనా, మరి AM అంటే ఏమని రాసుకోవచ్చు? A ప్లస్ m మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు n. AN మీన్స్ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు m అన్నాడు. ఓకేనా, ఇప్పుడు మనకు pth టర్మ్ కావాలి మనకు. ఓకేనా, pth టర్మ్ అంటే AP, అంటే pth టర్మ్ మీన్స్ A ప్లస్ p మైనస్ 1 ఇంటూ D. మరి ఏ వాల్యూస్ ఫస్ట్ టర్మ్? ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్, D మీన్స్ కామన్ డిఫరెన్స్ వాల్యూ. ఈ రెండు ఈక్వేషన్ల ద్వారా కనుక్కొని ఆ వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే తెలుస్తుంది. అంటే చూడండి, ఈ రెండు ఈక్వేషన్ నుంచి నేను ఏం చేస్తున్నా? సబ్ట్రాక్ట్ చేస్తున్నా. మైనస్ 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 అంటే ప్లస్ A మైనస్ A క్యాన్సల్. ఇక్కడ నెక్స్ట్ ఏముంటుంది? m మైనస్ 1 ఇంటూ D మైనస్ n మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు n మైనస్ m. ఓకేనా, here if two terms I am taken as common, what is remaining? m minus 1 minus n plus 1. Here n minus m minus 1 plus 1 cancel. ఏముంటుంది? D is equal D into మనకేమొచ్చింది? D into m minus n is equal to n minus m ఏమని రాసుకోవచ్చు? మైనస్ ఆఫ్ m minus n. చూడండి, m minus n cancel. what is D? D వాల్యూ -1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ D ఈజ్ ఈక్వల్ టు -1. ఈ 2 ఈక్వేషన్స్లో దేనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏ వాల్యూ తెలుస్తుంది. ఓకేనా, ఇందులో రాస్తే ఏ వాల్యూ ఏమవుతుంది? A ప్లస్ m మైనస్ 1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు n. అంటే ఈ టోటల్ బ్రాకెట్ వాల్యూ మైనస్ అనమాట. నేను రైట్ సైడ్ పంపిస్తే ఏ వాల్యూ ఏమవుతుంది? n ప్లస్ m మైనస్ 1. చూడండి, D వాల్యూ -1, ఏ వాల్యూ n ప్లస్ m -1.
మనకి ఏపీఎత్ టర్మ్ ఏపీఎత్ ఏపీ ఏఎన్ లాగా n ప్లస్ పి అంటే ఏ ప్లస్ పి మైనస్ 1 ఇంటూ డి కదా. ఏ10 అంటే ఏ ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి. అలానే పి మీన్స్ పి మైనస్ 1 ఇంటూ ఏ ఈజ్ వాట్ n ప్లస్ ఎం. ఏ వాల్యూ మనకి n ప్లస్ ఎం మైనస్ 1 ప్లస్ పి మైనస్ 1 ఇంటూ డి వాల్యూ మైనస్ 1 చూడండి n ప్లస్ ఎం మైనస్ 1 మైనస్ 1తో పీని మల్టిప్లై చేస్తే మైనస్ పి మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 ఈ మైనస్ 1 క్యాన్సల్ మనకు n ప్లస్ ఎం మైనస్ పి ఏపీ. ఏపీఎత్ టర్మ్ ఈస్ n ప్లస్ ఎం మైనస్ పి, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. n ప్లస్ ఎం మైనస్ పి, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 11th ప్రాబ్లం. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? n ఇంటూ సిగ్మా n ఈజ్ n ఇంటూ n ప్లస్ 1/2 కదా. మనకు ఏమవుతుంది మరి n 1 to 100 వరకు. ఓకేనా, అంటే n ఇంటూ n ప్లస్ 1/2 అంటే 100 ఇంటూ 100 ప్లస్ 1/2 కదా. 2 1s 250s అంటే ఏమవుతుంది 50 ఇంటూ 101 50 1 50 50 1 50 అంటే 50 1 50 అంటే 5 రాసుకొని ఇక్కడ 0 రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ 50 ఇంటూ 0 0 అంటే ఆ 5 ఇక్కడికి వచ్చేస్తుంది. 50 1 50 అంటే 5050 అంటే ఏంటి ఆప్షన్, దట్ ఈస్ 4th ఆప్షన్. చూడండి, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అన్నాడు. 1 to 100 అంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మనకేం తెలుసు? సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2 కదా. ఇక్కడ n ప్లేస్లో 100 కాబట్టి 100 ఇంటూ 100 ప్లస్ 1/2 2 1 250 50 ఇంటూ 100 101 ఏమవుతుంది 5050 అంటే 5050. ఓకే, నౌ 12th ప్రాబ్లం. ఈ టీఎస్ పాల్సెట్ 2017 నుండి అడిగిన ప్రాబ్లమ్స్ ఇవి. ఈ 4 కూడా. విచ్ ఈజ్ ద 3-digit నెంబర్ డివిజబుల్ బై 7? అంటే ఇక్కడ 3-digit నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో 7తో డివిజబుల్ అయ్యే నెంబర్ ఏదో ఏంటి చూద్దాం. 100 అనేది 7తో డివిజబుల్ కాదు. ఓకేనా, 133 ఉంది. 133 అంటే మరి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 ఏంటి? మనం ఏ నెంబర్ అయినా కానివ్వండి, అది 2-digit నెంబర్ ఆర్ 4-digit నెంబర్ ఆర్ 5-digit నెంబర్, ఎనీ నెంబర్ అయినా మనం ఎలా తీసుకోవాలి అంటే సపోజ్ ఒక నెంబర్ తీసుకుందాం. 371 ఒక నెంబర్ తీసుకొని చూద్దాం. అంటే ఇక్కడ ఈ 371 అనే నెంబర్ని కానీ మనకు ఒకవేళ మనం 4-digit నెంబర్ తీసుకుంటే 4-digit నెంబర్ అయినా కానివ్వండి, ఈ నెంబరుని మనం ఈ 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే మనం డివిజన్ చేయకుండా చెప్పవచ్చు. అంటే సింపుల్గా దీన్ని 2 పార్ట్స్గా చేసుకోవాలి. అంటే ఒకట్ల స్థానంలో ఉన్నదని ఏంటి 1, దీన్ని ఒక పార్ట్గా, మిగిలిన దాన్ని సెకండ్ పార్ట్గా. అంటే ఇక్కడ 37 అనేది ఒక పార్ట్ అయింది. ఈ 1 ఏమైంది సెకండ్ పార్ట్ అనుకున్నా. దీన్ని ఏం చేయాలి? దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. దీన్ని 2తో మల్టిప్లై చేసి ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఏమవుతుంది 35 అవుతుంది. సో 35 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 371 ఈజ్ డివిజిబుల్ బై 7 అని ఈ విధంగా చెప్తాం. ఓకేనా, అలానే సేమ్ 4-digit నెంబర్ కానీ 5-digit నెంబర్ కానీ ఇలా తీసుకొని మనము అంటే ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ని, 1s ప్లేస్లో ఉన్న నెంబర్ని ఏం చేయాలి? మనము ఒక పార్ట్గా, రిమైనింగ్ అన్నీ కూడా 10s ప్లేస్లో ఉన్న నెంబర్ నుంచి మిగతా నెంబర్స్ అన్నీ కూడా ఒక నెంబర్గా తీసుకోవాలి. అందులోంచి దీన్ని 2తో మల్టిప్లై చేసి మిగిలిన నెంబర్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన నెంబర్ 7తో డివిజిబుల్ అయితే అది టోటల్ నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఆ విధంగా మనం సింప్లెస్ట్ ఫామ్లో 2-digit నెంబర్ వచ్చేంత వరకు అదే ప్రొసీజర్ కంటిన్యూ చేయాలి. ఓకేనా, ఇక్కడ మరి 133 ఉంది. 133ని ఇందులో ఫస్ట్ ఈ డిజిట్ ఒకట్ల స్థానంలో ఉన్నది ఏంటిది 3 కదా. 3ని ఏంటి 2తో మల్టిప్లై చేయాలి. 3 2 just 6. 6ని 13లో నుంచి ఈ మిగిలిన దాంట్లో నుంచి తీసేస్తే 13 - 6 7. 7 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకు ఇందులో ఆప్షన్ ఏమవుతుంది 133 అంటే దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. నౌ 13th ప్రాబ్లం. 7.2, A, B, 3 are in AP. Then values of A, B are. ఇక్కడ
4 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏపీలో ఉంటే ఏ కామా బి వాల్యూస్ కింద ఆప్షన్స్గా A5 B4 అని, సెకండ్ A5.2 B4.4, థర్డ్ A5.8 B4.4, ఫోర్త్ ఆప్షన్ A=6 B=500. చూడండి ఇక్కడ 7.2 ఈ కామా A కామా B కామా 3 ఆర్ ఇన్ ఏపీ. మనం కావాల్సింది ఏంది A కామా B కావాలి. చూడండి దానికోసం A కామా B కామా CD ఆర్ ఇన్ ఏపీ అయితే A ప్లస్ D B ప్లస్ C. సో దీని నుంచి మరి A ప్లస్ B వాల్యూ ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క మొత్తానికి సమానం. అంటే 7.2 ప్లస్ 3 అంటే 10.2 కావాలి. ఏని బీని యాడ్ చేస్తే ఏం కావాలి? 10.2 కావాలి. చూడండి మరి ఏ వాల్యూ 5 బి వాల్యూ 4 అంటే కాదు ఆప్షన్. ఏ వాల్యూ 5.2 బి వాల్యూ 4.4 అంటే 9.6 10.2 కాదు. ఏ వాల్యూ 5.8 బి వాల్యూ 4.4 అంటే ఇది థర్డ్ ఆప్షన్ అవుతుంది. మరి ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఏ వాల్యూ 6 బి వాల్యూ 5 అంటే 11 ఉంది అంటే ఇది కూడా కాదు. అంటే సో మనకేమవుతుంది? ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అవుతుంది ఆన్సర్. ఓకే, ఇలా రెండు కూడా 10.2 అయ్యే విధంగా ఉన్నట్లు అనుకోండి. ఏ వాల్యూ 5.7 అని బి వాల్యూ 4.5 అట్లా ఇచ్చింది అనుకోండి. అప్పుడు మనం రెండు ఆప్షన్లలో మనం సాటిస్ఫై చేస్తే మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అది ఎలా చూద్దాం. అంటే ఏంటి? ఈ 4 పాయింట్స్ ఆర్ ఇన్ ఏపీ కదా. మనం ఇప్పుడైతే ఆప్షన్ అనేది థర్డ్ ఆప్షన్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. అంటే ఆర్ ఇన్ ఏపీ అంటే A2 మైనస్ A1 మీన్స్ A మైనస్ 7.2 వాల్యూ ఈజ్ ఈక్వల్ A3 మైనస్ A2 వాల్యూ B మైనస్ A, నెక్స్ట్ A4 మైనస్ A3 3 మైనస్ B. ఓకేనా? ఇప్పుడు A మైనస్ 7.2ని 3 మైనస్ Bని ఈక్వేట్ చేస్తున్నా. A మైనస్ 7.2 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ B అండ్ B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ B. A ఈజ్ ఈక్వల్ B ఈజ్ ఈక్వల్ C అంటే A ఈజ్ ఈక్వల్ C B ఈజ్ ఈక్వల్ C తీసుకోవచ్చు కదా. సో దీని నుంచి A ప్లస్ B వాల్యూ ఏమవుతుంది? A ప్లస్ మైనస్ 7.8 పంపిస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 10.2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తాను? ఈ మైనస్ బీని ఇటు తీసుకొచ్చి ప్లస్ బి అవుతుంది. అంటే బి ఈ బి 2B అవుతుంది. 2B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 3. 2B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ని ఈ ఈక్వేషన్ని ఏంటి యాడ్ చేద్దాం. అంటే మైనస్ ఏని దీని కింద రాసుకుందాం, ఏ కింద ప్లస్ 2B ఈ 3ని ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సల్ 3B ఈజ్ ఈక్వల్ టు 13.2. 3B ఈజ్ ఈక్వల్ టు 13.2 అంటే B ఈజ్ ఈక్వల్ టు 13.2/3 అంటే 3 4 నెక్స్ట్ 1.2 అంటే మళ్ళీ 0.4 అంటే 3 అంటే B వాల్యూ ఏమొచ్చింది? B వాల్యూ 4.4. B వాల్యూ 4.4 వచ్చింది. మరి A ప్లస్ B వాల్యూ మనకేం తెలుసు? 10.2 అంటే A ప్లస్ 4.4 ఈజ్ ఈక్వల్ 10.2. మనకు ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కదా. A ప్లస్ B వాల్యూ 10.2 అంటే B వాల్యూ 4.4ని ఇందులో రాస్తే A ఈజ్ ఈక్వల్ టు 10.2 మైనస్ 4.4 అంటే 10.2 నుంచి 4.4 పోతే ఏమొస్తుంది మనకు? 5.8. A వాల్యూ 5.8, B వాల్యూ 4.4. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. మనము సింపుల్గా ఆప్షన్స్ వెరిఫై చేసి కూడా చెప్పొచ్చు థర్డ్ ఆప్షన్. ఇది సొల్యూషన్ మాత్రం ఈ విధంగా చేయాలి. ఓకే, నా 14th ప్రాబ్లం. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ డాష్ డాష్ ప్లస్ n టర్మ్స్ అన్నాడు. అంటే ఏమవుతుంది? 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ n టర్మ్స్ అంటే n ఇంటూ 1 n అంటే డైరెక్ట్ మనకు ఆప్షన్ 3 అవుతుంది. 2 ప్లస్ 2 ప్లస్ 2 5 టర్మ్స్ అంటే 2 5 10 అని తీసుకుంటాం కదా. అలానే 1 ప్లస్ 1 ప్లస్ 1 n టర్మ్స్ అంటాం కాబట్టి n వస్తుంది ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 15th ప్రాబ్లం. ద 6th టర్మ్ ఇన్ ద GP 2, 8, 32, డాష్ డాష్ ఈజ్. ఈ జీపీలో మనకేం కావాలి? 6th టర్మ్ కావాలి. ఓకేనా? సో nth టర్మ్ ఇన్ జీపీ an ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? a ఇంటూ r పవర్ n మైనస్ 1 కదా. జీపీ అన్నప్పుడు ఏంటి? nth టర్మ్ an ఈజ్ ఈక్వల్ a ఇంటూ r పవర్ n మైనస్ 1. r ఈజ్ కామన్ రేషియో, a ఈజ్ ఫస్ట్ టర్మ్. అంటే ఇయర్ a ఈజ్ ఈక్వల్ టు వాట్? a ఈజ్ ఈక్వల్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 2,
ఆర్ కామన్ రేషియో అంటే A2/A1 అంటే 8/2 2 1s 2 4s అంటే A వాల్యూ 2 R వాల్యూ 4 మనకు ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సిక్స్త్ టర్మ్ అంటే ఏ సిక్స్త్ కనుక్కోవాలి సో A వాల్యూ 2 R వాల్యూ 4 అంటే A అంటే 2 × 4 పవర్ 6 - 1 అంటే 4 పవర్ 6 - 1 5 ఓకేనా 4ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఓకేనా 4 × 4 × 4 × 4 × 4 ఆర్ 2ని 10 టైమ్స్ మల్టిప్లై చేయండి 2 × 2 × 2 2ని 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1024 మనకు తెలుసు అంటే 4 పవర్ 5 = ఏంటి 1024 వస్తుంది దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు 4 పవర్ 5ని 2 పవర్ 10ని 2ని 10 టైమ్స్ 2 × 2 × 2 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు 1024 అని మనకు తెలుసు కాబట్టి 1024 తీసుకుంటున్నాం మరి 2 × 1024 ఏమవుతుంది 2 × 1024 అంటే 2 4s 8 2 2s 4 2 0 0 2 1 2 అంటే మనకు ద సిక్స్త్ టర్మ్ ఇన్ ద జీపీ ఈ జీపీలో సిక్స్త్ టర్మ్ ఏమవుతుంది 2048 ఓకేనా ఇక్కడ 4 పవర్ 5 అంటే 4ని 5 టైమ్స్ మల్టిప్లికేషన్ అయినా లేదా 4 పవర్ 5 = 2 పవర్ 10 అంటే అదేమవుతుంది 2 పవర్ 10 వాల్యూ 1024 × 2 ఇక్కడ ఉంది అంటే 2048 ఆప్షన్ 3 ఓకే థ్యాంక్ యూ